చిరంజీవి గారు మనతో ఉన్నారు. చిరంజీవి గారు ట్రెజరర్గా పనిచేస్తున్నారు. మీరు చాలా కీలకమైన పోస్ట్ ట్రెజరర్. మరి ఆ పోస్టుకి రిజైన్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అక్కడ ఉన్న వివాదం ఏంటి? డబ్బులు ఏమైనా అవకతవకలు జరిగినాయా? అట్లా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ట్రెజరర్గా మీరు అంత కీలకమైన బాధ్యతని ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? అయితే మేము డిసెంబర్లో ఎప్పుడైతే మేము ఎన్నికయ్యామో, ఎన్నికైన తర్వాత ఆ ఎన్నికైన దగ్గర నుంచి మేము కమిటీ మీటింగ్లు పెడుతూ వస్తున్నామండి. పెడుతూ వచ్చినప్పుడు సుమలత మాస్టర్ గారు చేసిన బిగ్గెస్ట్ క్రైమ్ ఏంటంటే మినిట్స్ ట్యాంపరింగ్. మినిట్స్లో మేము ఏదైతే ఒక కమిటీ మీటింగ్లో ఏదైతే మాట్లాడుకుంటామో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మినిట్స్లో రాయాలన్నమాట. ఇప్పుడు ఈరోజు ఈ నిర్ణయాలు తీసుకున్నాము, దీన్ని కమిటీలో రాసి అందరు సంతకాలు పెడతాం. అది ట్యాంపరింగ్ చేశారు మేడం. ఏదైతే మేము ట్యాంపరింగ్ మీన్స్ అదే ఇప్పుడు ఇక్కడ ఏదైతే మేము మాట్లాడుతున్నామో అది యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ మ్యాటర్ ఉండదు. దానికి ఆవిడికి అనుగుణంగా రాసుకుంటారు అవి. సో ఇలా ఎందుకు అసలు యాక్చువల్గా అసోసియేషన్లో అడ్మినిస్ట్రేషన్ టోటల్గా చూసుకోవాల్సింది జనరల్ సెక్రటరీ. ఉత్తరాలు రాయడం కానీ ఉత్తరాలు తీసుకోవడం కానీ అడ్మినిస్ట్రేషన్ టోటల్కి హెడ్ జనరల్ సెక్రటరీ మాత్రం. సో ఫైనాన్షియల్ ఇష్యూ ఏమైనా ఉంటే నేను. సో ఇది ఏదన్నా సరే ఒక డిసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో తీసుకునే వాళ్ళం, అది మాట్లాడుకునే వాళ్ళం. ఇది ఏదైతే ఒక ప్రాసెస్ ఉందో అది అలా కాకుండా సరే ఆవిడ ఫస్ట్ టైం లేడీ గెలిచారు, సరే ఆవిడ ఎలా అంటే అలా ఆవిడ అనే మాటలకే మేము అగ్రి అవుతూ వచ్చాం. సో అట్లా వస్తున్నప్పుడు మేము కమిటీలో ఏదైతే మేము మాట్లాడుకుంటామో ఎగ్జాక్ట్గా అది యాజ్ ఇట్ ఈజ్గా మినిస్ట్లో ఉండదు. ఆవిడకి ఇష్టం వచ్చినట్టు రాసుకోవడం. ఇంకోటి ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ యాజ్ ఎ క్యాషియర్గా నేను ఉన్నప్పుడు మాట్లాడుకునేది రికార్డ్ అవ్వటం కానీ అలాంటి ప్రక్రియ అలాంటివి ఇప్పుడు ఈ మధ్యకాలం మేము పెట్టాము. అంటే కమిటీ మీటింగ్ అంత ఉండదు సార్. కమిటీ సభ్యులు అంటే కొంతమంది షూట్లో ఉన్న వాళ్ళు రారు. ఒక 17 మంది కూర్చొని ఒక అసోసియేషన్కి సంబంధించిన ఒక చర్చ మాత్రమే అది. దానికోసమని ఇప్పుడు వీడియోగ్రాఫర్ ఇవన్నీ మళ్ళీ అదనం ఖర్చే కదా సార్. సో దానికి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. మీకు జీబీ అని అంటారా, జీబీలో ఎవరేం మాట్లాడుతున్నారో దానికి మొత్తం వీడియో మేకింగ్ అదంతా ఉంటుంది, అది వేరే టాపిక్. ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కడైతే కమిటీలో ఏదైతే మేము మాట్లాడుకుంటామో అది అసోసియేషన్ బాగుపడడానికి కావచ్చు, మెంబర్లకు ఏదైనా మంచి చేయాలని కానీ, మెంబర్లు ఎవరన్నా దారి తప్పి మా రూల్స్ తప్పిపోతున్నప్పుడు వాళ్ళకు ఫైన్ వేయడమో సస్పెండ్ చేయడమో ఏదో ఒక కార్యక్రమం అయితే అక్కడ మీ అసోసియేషన్ డెవలప్ కోసమే మాట్లాడతాం అక్కడ. సో ఇక్కడ ఈ టాపిక్లు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు మా ప్రెసిడెంట్కి ఎవరైతే ఓట్లు వేసి వెనుక ఉండి గెలిపించారో వాళ్ళకు మాత్రము ఒకలాగా, వాళ్ళకు సంబంధం లేని వాళ్ళకు కంప్లీట్ ఆపోజిట్ లాగా ఈ విధంగా అసోసియేషన్ ముందుకు పోతున్నప్పుడు మేము దాన్ని ప్రశ్నించడం జరిగింది. మేడం అది కాదు, మనం ఎవరైనా సరే మన తానా అని కాదు, ఎవరైనా తప్పు చేస్తే తప్పు, ఒప్పు అంటే ఒప్పు, ఉన్నది ఉన్నట్టే చెప్పాలి కదా సార్, ఉన్నది లేనట్టుగా క్రియేట్ చేయాలి కదా. సో ఈ విషయంలో మేము క్వశ్చనింగ్ చేయడం అనేది ఎప్పుడైతే ఉందో అది ఆవిడికి నచ్చలేదు. సపోజ్ ఒక సభ్యుడికి మెడికల్ లోన్ ఇవ్వాలనుకోండి సార్, మెడికల్ లోన్ ఇవ్వాలంటే అది ఆయనకి కంపల్సరీ ఏదైనా డిసీజ్ ఉందా, ఏదైనా ప్రాబ్లం ఉందా, అది ఎంక్వైరీ చేసి కదా ఇవ్వాలి సార్. అది లేకుండా ఆవిడికి సంబంధించిన వాళ్ళు, ఆవిడికి ఓటేసి గెలిపించిన వాళ్ళకైతే గుడ్డిగా ఇచ్చేయాలి మేమిద్దరం కూడా. అలా అని చెప్పి ఇప్పుడు వరకు మీకు గెలిచిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మేము ఇచ్చిన మెడికల్ లోన్లో మా రిక్వైర్మెంట్ ఎవరికి లేదు. ఆవిడ రిక్వైర్మెంట్నే మేము ఆపోదించామా తప్ప మేము ఎప్పుడు కూడా మా పర్సన్కి ఇవ్వాలి, మీ పర్సన్కి ఇవ్వాలి అట్లా ఎప్పుడు లేదు. ఇవ్వాలి. అక్కడ వర్గాల లాగా ఉన్నాయా? అంతే సార్. అంటే వర్గాలు అంటే ఓటేసిన వారు అలా మనకు కనిపించరుగా, ఓటేసేవాళ్ళు తెలుస్తుందా గ్రూపుగా? అట్లా కాదు సార్. అంటే ఇప్పుడు వీళ్ళకి సపోర్టివ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెనకేసుకొస్తా ఉంటుంది. ఎవరైతే ఎదురుగా వీళ్ళకి ఆపోజిట్గా ఎవరైతే వీళ్ళకి అసలు ఆపోజిట్గా నిలబడదు సార్. న్యాయాన్ని న్యాయం అని చెప్పొద్దు, వాళ్ళు ఏది చెప్తే గుడ్డిగా వినుకుంటా పోవాలంటే నా వల్ల కాలే సార్. సో ఇంకొక విషయం ఏంటంటే మేము 17 మంది ఉంటాం సార్ ఒక కార్యవర్గంలో. 17 మందిలో 10 మంది రిజైన్ చేశారు అంటే అసలు నైతికంగా అది కోల్పోయింది కదా సార్, ఆ సంస్థనే కోల్పోయినట్టు కదా, డిజాల్వ్ అయిపోయినట్టే కదా. అసలు మీరు అసలు జీబీ కాంటాక్ట్ చేయడానికి కూడా మీకు అర్హత ఉండదు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఎప్పుడు పవర్ఫుల్ అవుతుంది అంటే కమిటీ అంతా ఉన్నప్పుడే యువర్ ద పవర్ఫుల్. ఇప్పుడు కమిటీయే 10 మంది పోయిన తర్వాత అసలు మీరు జీబీ కాల్ఫర్ చేయడానికి లేదు. మీరు ఒక వ్యక్తిని ఆఫీస్ బేరర్ని అసలు సస్పెండ్ చేసే రైట్ ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఫెడరేషన్ అదే చెప్తుంది. ఇప్పుడు మీరు ఏమంటున్నారు, సరే ఇప్పుడు నా మీద కానీ ఇప్పుడు సీనన్న మీద కానీ ఒక అభియోగం వేస్తున్నారు కదా, అభియోగం వేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఒక ఫండమెంటల్ రూల్ ఉంటుంది సార్. ఇప్పుడు ఒక 30 రోజులు ఒక కమిటీ వేయాలి,
కమిటీ కోసం ఒక 10 మందిని సెలెక్ట్ చేసి ఒక కమిటీ వేసి నేనేం తప్పు చేశాను, ఇతను తప్పు చేశాడు అనే దాని మీద సుదీర్ఘంగా చర్చించి దానికి సంబంధించిన ఏమన్నా ప్రూఫ్స్ ఏమన్నా, ఇప్పుడు నేను మిమ్మల్ని ఉట్టిగానే మీరు తప్పు చేశారు అనడానికి రైట్ ఎట్లుంటుంది, ఉండదు కదా సార్. దానికి సంబంధించిన ప్రూఫ్లు పెట్టాలి నా ముందు. ప్రూఫ్లు పెట్టి మీరు ఈ తప్పు చేశారు, దీనికి సంబంధించి నేను యాజ్ ఏ రూల్ ఫాలో అవుతూ ఒక కమిటీ వేశాను. ఇది ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఆఫీస్ బేరర్ అన్నప్పుడు మీరు నా మీద మీకు కక్ష ఉందనుకోండి, మీరు ఏదైనా మాట్లాడతారు. మీ మీద నాకు కక్ష ఉందని నేను ఏదైనా మాట్లాడతాను. అందుకోసమనే మన ఇద్దరికి సంబంధించిన ఒక కమిటీ వేస్తారు. ఒక కమిటీలో ఒక క్లియర్గా అంటే వాళ్ళు మీ తరపున నా తరపున చెప్పరు, యాజ్ ఇట్ ఈస్ గా జెన్యున్ గా ఫ్రాడ్ జరిగిందా జరగలేదా, ఉందా లేదా అని చెబుతారని ఒక కమిటీ వేస్తారు అసలు యాక్చువల్గా. ఇప్పుడు అలాంటిది అసలు ఇక్కడ జరగలేదే. నువ్వు డైరెక్ట్ గా దొంగ అని క్లాత్ కాల్ చేసి మీద వేసేస్తే అది ఎట్లా అవుతుంది? అది నేనేమంటున్నా అంటే ఇప్పుడు నేను యాజ్ ఏ ఫస్ట్ టైం క్యాషియర్ గా పోటీ చేశా. ఈ గతంలో నా మీద చిన్న ఎలిగేషన్ కూడా లేదు మా యూనియన్ లో. ఓకేనా సార్? నేనేమంటున్నా అంటే అందరూ కూడా మంచి చేయడానికే వస్తారు ఇక్కడికి, చెడు చేయాలని ఎవడు రాడు. మీరు ఒక్కరే ఇప్పుడు ఆవిడ ఎట్లా పోర్ట్రేట్ చేసుకుంటుందంటే ఆవిడ ఒక్కతే మన ఝాన్సీ లాగా లక్ష్మీబాయి లాగా మనకేదో స్వాతంత్రం తీసుకొచ్చిన అట్లలాగా పోర్ట్రేట్ చేసుకుంటూ పోతే కాదు కదా సార్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మీరు వెళ్ళి ఏదైనా చేయొచ్చు, ఎలిగేషన్ వేస్తే దానికి సంబంధించిన ప్రూఫ్లు పెట్టాలా, ఒక కమిటీ వేయాలి, దానికి సంబంధించిన ఫండమెంటల్ ఒక రూల్ ఉంటుంది. అవేమి పాటించకుండా నీ ఇష్టం వచ్చేసినట్టు అసలు రాజీనామాలు అంటే రాజీనామాలు చేయడానికి వచ్చిందంటేనే నీ పరువు పోయినట్టు కదా. ఇప్పుడు నువ్వు ఆవిడ ఎప్పుడు కూడా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఆవిడ చెప్పింది వినాలి, ఆవిడ చెప్పిందే చేయాలి అని అంటే మా వల్ల కాదు సార్, 100% అవ్వదు. ఎందుకంటే ఇది అట్లా ఆవిడ చెప్పినట్టే నడవాలి అని అంటే అది ఏదైనా వాళ్ళ ఇంట్లో నడుస్తుంది, కానీ ఇక్కడ ఇది అసోసియేషన్ కాదు సార్. అసోసియేషన్లో నీ ఇష్టం వచ్చినట్టు నడవదు. అంతేగాని ఇప్పుడు ఇక్కడ ఎవరైతే గెలిచామో మాతోనే పని చేయాలా, ఎవరైతే ఓడిపోయారో వాళ్ళతో పని చేస్తారంటే అది కరెక్ట్ కాదు కదా సార్. సో నేనేమంటానంటే ఎవరైతే గెలిచారో వాళ్ళతో మీరు పని చేయాలా. సో మీరు పదే చెప్పాం, మేము మాకు అసలు ఫస్ట్ ఎలక్షన్లో గెలిచిన తర్వాత మాకు 3 నెలలకు ఒకసారి జీబీ పెట్టాలి సార్. జీబీ ఎందుకు పెట్టట్లేదని అడిగాం. ఆ మాట అడగకూడదు. అంటే వాళ్ళు ఏంటంటే ఎలక్షన్లో గెలవడానికి మా యూనియన్ మెంబర్లో ఎవ్వరు కూడా మాకు ఇన్సూరెన్స్ కావాలి జానీ మాస్టర్, మాకు ఇన్సూరెన్స్ చేపియండి అని ఎవ్వరు అడగలేదు సార్. వాళ్ళు గెలవడానికి వాళ్ళు అనౌన్స్మెంట్ చేసుకున్నారు, మేము ఇన్సూరెన్స్ తీసుకొస్తాము అని. పథకాలు అమలు చేస్తారు, పథకాలు ఉంటాయి కదా సార్ జనరల్. ఆ పథకాలు చెప్తారు. వాళ్ళు చెప్పారు మా డాన్సర్లు ఎవ్వరు కూడా మాకు ఇది చెయ్యండి, మాది ఇది కావాలని ఎవ్వరు అడగలేదు కూడా. సో వాళ్ళకై వాళ్ళు చేశారు కదా. చేసిన తర్వాత జీబీ పెట్టాలా, 3 నెలలకు ఒకసారి జీబీ పెట్టాలి. జీబీ మేము ఎందుకు పెట్టట్లేదు మేడం, జీబీ ఎందుకు కండక్ట్ చేయట్లేదు సభ్యులు అడుగుతున్నారు. మనం కొత్తగా గెలిచాం కదా, అసలు మనం ఈ 3 నెలల్లో ఏం చేసినాం దాని గురించి ఒక జీబీ పెట్టి జనాలకు చెప్దాము అని అంటే లేదు మేము ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తిరుగుతున్నాం, ఆ డబ్బులు రాలేదు. దానికి ఇన్సూరెన్స్ మంచిదే కదా, దానికి మీరు వ్యతిరేకంగా ఎందుకున్నారు? వ్యతిరేకంగా సార్ నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇన్సూరెన్స్ అనే టాపిక్ వస్తుంది కదా. అసలు ఈ ఇన్సూరెన్స్ టాపిక్ అసలు ఎట్లా వచ్చింది అనే దాని గురించి నీకు మూలం చెప్తున్నాను. వాళ్ళు గెలవడానికి వాళ్ళ సొంత లాభం కోసం వాళ్ళు అనౌన్స్మెంట్ చేసుకున్న ఒక థియరీ ఇది. సో దానికోసమని మా జీబీ రాపడం ఎంతవరకు కరెక్ట్ సార్? కరెక్ట్ కాదు కదా. కూడా చెప్పొచ్చు మనం ఈ ప్రాసెస్ అంటే అది లేట్ అవుతుంది. ఈ లోపు జనరల్ బాడీ పెట్టేస్తే ఏం చెప్పగలం జనాలకి? అంటే గెలిచేటప్పుడేమో మనం రకరకాల పెట్టుకోవడానికి ఇప్పుడు 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది, ఇప్పుడు జీబీ పెట్టేస్తే అందరూ మన మీద తిరగబడతారు అన్న ఉద్దేశంతో జీబీ పెట్టడానికి ఇదొక కారణం, ఇదొక మెయిన్ కారణం సార్. ఇప్పుడు 3 నెలలకు జరగాల్సింది 6 నెలలకు టోటల్ కార్యవర్గాన్ని తీసి పక్క పెట్టడానికి సీరియల్ గా 5 జనరల్ బాడీలు చేసేసారు. 5 అంటే మేము ఇవన్నీ క్వశ్చన్ చేయబట్టే కదా ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు మేము రాజీనామా చేసామంటే అసలు ఏం జరుగుతుంది అనేది అది చెప్పే సటన్ టైం లేదు సార్ మాకు. యాక్చువల్ గా ఇప్పుడు ఏమవుతుందంటే మేము ఫస్ట్ 1 మంత్ చూసాం సార్, సెకండ్ మంత్ చూసాం, అసోసియేషన్ పక్కదారి వెళ్ళిపోతుంది, వేరే వెళ్ళిపోతుంది. సో ఇది కాదు. సో దీనికి ఎక్కడ ఒకసారి మనకు ఫుల్ స్టాప్ ఉండాలి అనే దాని నుంచి మనం చెప్పడం జరిగింది. సో అది ఎప్పుడైతే మనం క్వశ్చనింగ్ అనేది మనం చేయడం స్టార్ట్ చేశామో అప్పటి నుండి సార్ మా మీద వ్యతిరేకత, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా ప్రూవ్ చేయడం, ఏదంటే దొంగలని ఒక క్రియేట్ చేయడం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే నేను ఇప్పటికీ చెప్తున్నా, స్టిల్ ఈ రోజు కూడా చెప్తున్నా,
సీరియస్గా సుమలత మాస్టర్కే ఛాలెంజ్ చేస్తున్నా. నేను చేసిన కేవలం పట్టుమని 2 నెలలే పనిచేసాం సార్, 2 నెలలే, 2 నెలలు పనిచేసాం మేము. నేను ఫస్ట్ నెలకు సంబంధించిన ఇది ఆడిటింగ్ అయినా లెక్కలు సంబంధించింది సార్. ఇది ఆవిడ సంతకం పెట్టి ధృవీకరించారు జనవరి నెలలో ఇది. దాని తర్వాత ఫిబ్రవరి, ఇది ఫిబ్రవరి మంత్ మా ముగ్గురు సంతకాలు ఉంటాయి సార్. 3వ నెల నుంచి స్టార్ట్ అయింది మ్యాటర్. ఇంకా మాకు గొడవ అనేది స్టార్ట్ అయింది. గొడవ మీన్స్ అంటే ఏంటంటే మేము కొట్టుకోలేదు తిట్టుకోలేదు, ఆవిడకి మాకు ఏం వేరే ఏం లేదు సార్. కాకపోతే ఏంటంటే అసోసియేషన్ పక్కదారి వెళ్ళిపోతుంది, అసోసియేషన్ అనేది ఒక సరైన మార్గంలో వెళ్ళట్లేదు, ఏకపక్షంగా వెళ్తుంది. వాళ్ళకు ఓట్లేసి వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల అసోసియేషన్ రోడ్డు మీద పడుతుందని ఈ రోజు పొజిషన్ వచ్చింది కదా సార్, అది మేము ఆ రోజు ఫీల్ అయ్యాం కాబట్టి రాజీనామాలు చేయాల్సి వచ్చింది. అంతే తప్ప ఇక్కడ ఎవరి స్వలాభం కానీ, ఇప్పుడు ఫస్ట్ టైం వేసినప్పుడు నాకెందుకు సార్ నెల 2 నెలల నేను ఎందుకు రిజైన్ చేయాలా? మీరు ఒకసారి ఆలోచించండి. నేను ఏమంటున్నా వాస్తవం లేకపోతే, ఇప్పుడు నేనేమంటున్నా వాస్తవం లేకపోతే 10 మంది ఒక దారి మీద ఎందుకు వస్తారు సార్? ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఇప్పుడు మా అసోసియేషన్లో మీ అందరూ గుట్లు చేసి ఆవిడ ఏదో చేయకుండా ఆపేమనుకోండి, ఫెడరేషన్ ఆపుతుందా? ఫెడరేషన్ ఆపదు కదా. జాయింట్ కమిషనర్ వాళ్ళు ఆపుతారా? అంటే నువ్వు ఒక ప్రాసెస్లో వెళ్ళలేదు, నువ్వు వెళ్ళే దారి ఏది కూడా ప్రాసెస్లో లేదు. కాబట్టే ఇప్పుడు ఎప్పుడో జరగాల్సింది ఎలక్షన్ ఆల్రెడీ దీనికి ముందు బిఫోర్గానే ఈవిడ అనౌన్స్మెంట్ చేసేసింది. ఆ ఎలక్షన్లు ఎవరు ఆపారు? మేము ఆపామా? నువ్వు ఒక ప్రాసెస్ చేయట్లేదు. యాజ్ ఏ ఆఫీస్ బేరర్ని నువ్వు తీయాలన్నా, అతని మీద నువ్వు ఏదైనా అభియోగం చేయాలన్నా దానికంటే ఫండమెంటల్ రూల్ ఉంటుంది. ఆ రూల్ ప్రాసెస్ అనేది మీరు ప్రాసెస్ చేయలేదు, ఇక నుంచి ఆ ప్రాసెస్ చేయండి అని జాయింట్ కమిషనర్ గారు ఆయన ఆఫీస్లో ఒక జాయింట్ మీటింగ్ పెట్టి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ జాయింట్ మీటింగ్లో ఫెడరేషన్ వాళ్ళు ఉన్నారు, జాయింట్ కమిషనర్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలోనే ఒకటి మీటింగ్ జరిగింది మాకు 24న. దెన్ అదైపోయిన తర్వాత మళ్ళీ ఫెడరేషన్కి వచ్చిన తర్వాత ఈవిడ ఏంటంటే సార్, ఇప్పుడు అంటే ఏమంటారు, ఇప్పుడు ఆవిడ చెప్పింది జరగాలి సార్, అలా అంటే మాత్రం అసోసియేషన్లో అలా జరగదు, 100% జరగదు. అది నీ ఇంట్లో నీ ఇష్టపరంగా నడుస్తుందేమో కానీ ఇక్కడ అసోసియేషన్లో అలా నడవదు కదా సార్. ఇప్పుడు మీ ఇష్టానికి మీరు ఏదో వాగ్దానాలు చేసేసి మీ స్వార్థాల కోసం జనరల్ బాడీలు పెట్టకుండా చేయడం ఏంటి సార్? అసలు అది కరెక్టేనా? అది నేను క్వశ్చనింగ్ చేశాను సార్, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడి 2 నెలలు పనిచేశాము. ఈ 2 నెలలకు సంబంధించి క్లియర్గా ఎవిడెన్స్ ఉంది సార్ నా దగ్గర, క్లియర్గా సంతకాలతో క్లియర్గా ఉంది. ఇక్కడ ఎక్కడ జరిగింది సార్ ఫ్రాడ్? ఎక్కడ జరిగింది చెప్పండి, నాకు అర్థం కాదు. ఫ్రాడ్ జరిగిందని వాళ్ళు నిరూపిస్తే రూపాయికి 10 రూపాయలు కట్టడానికి వి విల్ రెడీ సార్. నేను చెప్తున్నాను కదా, మీరు ఆమెకి ఛాలెంజ్ అంటున్నారు కదా, ఛాలెంజ్ సార్, క్లియర్ గా ఛాలెంజ్. నేనేమంటున్నానంటే అసోసియేషన్ ని మీ స్వార్థాలకు వాడుకోవడం అనేది చాలా తప్పు. అది మీ క్వశ్చనింగ్ చేయడమే. మీరు ఈ రోజున మన అసోసియేషన్ ని రోడ్డు మీద పడేసి మీరు ఇట్లా సొంత లాభాల కోసం ఇలా చేయడం అనేది 100% రాంగ్. ఇది సార్ విషయం. చాలా అద్భుతంగా వివరించారు. అసలు సమస్య అనేది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్